వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి ఈ విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చదువుకునే భాగంలో ఇక్కడ రాసైనటువంటి ఆశ, ఈ ఆశ రాసు సైన్యం వచ్చిందట. ఎంత సైన్యం అయ్యా అంటే విస్తారమైన సైన్యం వచ్చిందట. యుద్ధం చేయడానికి విస్తారమైన సైన్యం వస్తే అలాంటి టైంలో దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. యుద్ధం వచ్చే సమయంలో ప్రార్థన చేస్తున్నాడు. యుద్ధ కాలంలో ప్రార్థన చేస్తున్నాడు. ఆపద కాలంలో ప్రార్థన చేస్తున్నాడు. శత్రువు ముట్టడి వేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నా. ఏమనయ్యా అంటే బలము లేని వారికి నీవు సహాయం చేస్తావు కదయ్యా. ఎన్నిక లేని వారికి నువ్వే సహాయం చేస్తావు కదయ్యా. నీవే కదా విజయాన్ని ఇచ్చేదయ్యా. నీవే కదా ఇదిగో ఈ యుద్ధంలో విజయాన్ని చూడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తే ఈయన ప్రార్థన దేవుడు విన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మన అంశం ఏంటయ్యా అంటే సహాయం చేస్తాడు. ఎవరు సహాయం చేస్తాడు? ఎవరు దేవుని మీద ఆధారపడతారో, ఎవరు దేవుని నమ్ముకొని ఉంటారో వారికి అందలేకపోవచ్చు, వారికి ఆధారం లేకపోవచ్చు, వారికి తోడు లేకపోవచ్చు, వారికి ఫలం లేకపోవచ్చు, వారి ఆర్థిక పరిస్థితులు లేకపోవచ్చు, వారి ఉద్యోగ పరిస్థితులు తక్కువగా ఉండొచ్చు, వారి నివాస స్థలములు కొద్దిగా ఉండొచ్చు, వారు చాలిన పరిస్థితులు ఉండొచ్చు, ఎన్నో శ్రమలు అనుభవించవచ్చు, ఎన్నో కష్టాలు అనుభవించవచ్చు, ఎన్నో పరిస్థితులు అనుకూలత లేకపోవచ్చు. ఏ దేవుడు అయితే నమ్మావో ఆ దేవుడు నిన్ను పైకి తీస్తాడు. చెప్పబడి ఆ దేవుడు నీకు బలమిస్తాడు. ఆ దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు. ఆ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆ దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. ఆయన నమ్ముకున్న తన బిడ్డలను ఎన్నడూ విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం. మనుషుని ఆలోచన వేరు, దయగలిగిన దేవుని ఆలోచన వేరు. దేవుని ఆలోచన గొప్పది. దేవుని ఆలోచన బలమైంది. దేవుని ఆలోచన కార్యాలు చేసేది. దేవుని ఆలోచన నిన్ను నన్ను నడిపించేది. దేవునికి స్తోత్రం. ఇది అంటాడు సహాయం చేస్తాడట. ఎలా చేస్తాడు? ఏ ఆధారం లేదు కదా. ఎలాంటి పరిస్థితుల్లో మన సహాయం చేస్తాడు అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా చేయగలడు ఆయన. ఎలాంటి పరిస్థితులు అను చూసుకోవద్దు, నువ్వు ఆధారం చూసుకోవద్దు, నువ్వు ఏదో ఒక పరిస్థితులు చూసుకోవద్దు. నువ్వు ఆధారపడవలసింది ఎవరో తెలుసా? దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎలాంటి దేవుడట, ఎలాంటి పాటట. ఆయన సముద్రములోనే ఆయన మార్గం వచ్చాడు. ఆకాశ మేఘములలో ఆయన వర్షాన్ని పెట్టాడు. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప కార్యాలు చేసే దేవుడు, అంత అద్భుతాలు చేసే దేవుడు, అంత ఆశ్చర్యాలు జరిగించే దేవుడు ఆయన ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. అందుకోసమేనట ఈ రాత్రి సహాయం కొరకు దేవుని వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలట? దేవుని వైపు చూడాలి. దేవుడు చేస్తాడు. ఇప్పుడు కష్టముగా ఉండొచ్చు, ఇప్పుడు కష్టాలు అనుభవించవచ్చు, కానీ దేవుడు మార్గములను తెలుస్తాడు. దేవుడు కార్యాలు చేస్తాడు. ఒకసారి దేవుని యొక్క మాట మనము వినుచున్నప్పుడు ఎంత అద్భుతం చేస్తాడంటే అవి కంటికి కనబడవు, అవి చెవికి వినబడవు, అవి హృదయానికి. ఎస్, మందిర విషయంలో ప్రతిదినము నాకు ఆలోచనే ఏదో ఒకటి చేయాలి. నా దగ్గర డబ్బులు అయిపోతే లేదు, అయినా ఏదో ఒకటి చేయాలి. నేను ఒక ఆయన దగ్గరికి నేను వెళ్ళి అడిగా, ఈరోజు అయ్యా మాకు సహాయం చేస్తావా, మాకు ఐరన్ కావాలి,
మాకు ఇసుక కావాలి, మాకు సిమెంట్ కావాలంటే ఏదైనా ఒకటి నేను మీకు చేస్తానని ప్రామిస్ చేశాడు. దేవునికి స్తోత్రం చూద్దాం. ఏదైనా చేస్తాను పాస్టర్ గారు, ఏదైనా చేస్తాను. అలాగా దేవుడు ఎప్పుడు ఏం చేయాలో అది తెలుసు. తండ్రి ఏం దేవుడు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. అలాగే నీ పట్ల కూడా అంతే, నా పట్ల కూడా అంతే, మన పట్ల కూడా అంతే. ఆయన సమస్తమును చేయగలిగిన దేవుడు. ఎలాంటి పరిస్థితులు అయ్యా అంటే ఇక్కడ అంటాడు, ఇక్కడ చూద్దామా ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 26 వచనాన్ని ఒకసారి చదువుకుందామా. అశూరును దేవుడు పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయము చేయుటకు ఎలా వస్తాడంట ఆయన? ఎట్టంతాడయ్యా అనుకుంటారేమో. ఎట్టంతాడయ్యా నాకు సాయం చేస్తాకి? ఈ పరిస్థితులు చూస్తే ఇంటున్నాయి, గుండెలు అదిరిపోతున్నాయి. ఈ పరిస్థితులు వెళ్ళాలి అంటే ఎట్లా ఉందో, అన్ని వైపులు ద్వారాలు ముయ్యబడ్డాయి, అన్ని వైపులు కూడా ఏ సహాయం లేకుండా ఉన్నారు అంటే దేవుడు అంటారు కదా, వాహనం మీద వస్తా నీకు సహాయం చేయడానికి. ఏ వాహనం అంటది? ఆకాశ వాహనుడై. ఇదిగో యెషూరును యాకోబు కోసం అంటే దేవుడు వస్తాడట. యాకోబు కోసం అంటే దేవుడు ఇశ్రాయేలు అయినటువంటి తన బిడ్డల కోసం అంట ఆ దేవుడు సహాయం చేయడానికి ఆయన వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకోసమే ఇక్కడ ఎలాంటి సహాయం అయ్యాంది. మొదటి సమూయేలు గ్రంథములో 7వ అధ్యాయములో 18వ వచనములో 12వ వచనములో చెప్తున్నా. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 12వ వాక్యము. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేసినని చెప్పి దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏ ప్రాంతమును చెడ్డది? మిస్పాకును షేనుకును. మిస్పాలో కూడుకున్నారు, చేదనుము వాళ్ళు వచ్చినాయి. వారు పాపములు ఒప్పుకున్నారు, వారు దోషములు ఒప్పుకున్నారు, వారు కన్నీళ్లు ప్రార్థన చేశారు, వారు దేవునికి మొరపెట్టారు, వారు దేవుని పాదాల దగ్గర నీళ్లు చేతినంతగా ఏడ్చారు. ఇప్పుడట మిస్పాకును షేనుకును మధ్య ఒక రాయి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఒక రాయి నిలిపి ఎంతవరకు యెహోవా మనకు ఎంతవరకు అయితే అంటాడు. అక్కడ ఒక ప్రాంతం వరకే ఇచ్చాడు, ఒక హద్దు ఇచ్చాడు. ఆయన ప్రేమ చేత, ఆయన దయ చొప్పున, ఆయన కృప చొప్పున ఆధారపడుతున్న జీవితంలో హద్దు వేయలేము. ఆయన ప్రేమ అంత గొప్పది, ఆయన జాలి అంత గొప్పది, ఆయన కరుణ అంత గొప్పది. ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన బిడ్డలు ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన భర్తలు ప్రేమిస్తున్నాడు, ఆయన భార్యను ప్రేమిస్తున్నాడు, నీ పనుల్లో తోడున్నాడు, నీ కుటుంబంలో తోడున్నాడు, నువ్వు చేసే ప్రయత్నంలో తోడున్నాడు. ఎన్నో అపాయాల మధ్యలో, ఎన్నో శోధనల మధ్యలో, ఎన్నో ఆటంకాల మధ్యలో, ఎన్నో కీడుల మధ్యలో, ఎన్నో తొందరల మధ్యలో కాపాడుతున్న దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు. ఆ దేవుడు ఎంత సహాయం చేస్తాడే అంటే ఒక చోటు నుండి ఒక చోటు వరకు, ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతం వరకు దేవుడు శత్రువులు రాకుండా, ఏ శోధన రాకుండా ఈ సరిహద్దుల సమాధానం ఇస్తాడు, నీ కుటుంబంలో నెమ్మదినిస్తాడు, కుటుంబ పరిస్థితులు మార్చివేసే దేవుడు. దేవుడికి స్తోత్రం. బైబిల్ అంటారు కదా, ఆది కాండము 49వ అధ్యాయము. ఆది కాండము 49 16వ వచనాన్ని మనం చదువుకుందాం. దాను ఇశ్రాయేలీయుల గోత్రికుల వలె దాను అంట ఏం చేస్తున్నాడట? న్యాయం చేస్తున్నాడట. ఎవరు అన్యాయం అయిపోయారో, ఎవరు బాధపడుతూ ఉన్నారో, ఎవరు దుఃఖపడిపోతా ఉన్నారో, తన గోత్రంలో, తన ప్రజలలో, తన వారిలో దాను నిలబడ్డాడంట. దాను నిలబడి యాకోబు కుమారులలో
యూదా గోత్రములో ఒక ఇదిగో మరి దాను వంశం ఉంది. ఈ వంశములో ఒక వ్యక్తి లేచాడట. ఈ వ్యక్తి పేరు ఏంటట? దాను అనే పేరుకి అర్థం ఏంటయ్యా అంటే న్యాయం తీరుస్తాడు. పేరుకి అర్థం ఏంటయ్యా అంటే న్యాయం. దేవుడే న్యాయం తీరుస్తాడు. ఆయన ప్రజలకు న్యాయం తీరుస్తాడు. అన్యాయంతో ఉన్నావా? అన్యాయం పడుతున్నావా? అన్యాయం చేపడుతున్నావా? అన్యాయంతో ఎంతమంది మీరు బాధిస్తున్నారా? న్యాయం తీరుస్తాడు దేవుడు. దేవునికి స్తోత్ర. ఇక్కడ దాను కూడా ఏం చేస్తున్నాడట? ఏం చేస్తున్నాడట? న్యాయం తీరుస్తున్నాడట. అయితే దాను త్రోవలో సర్పముగాను దారిలో కనుక ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగితే ఎట్టకుంటారట? సర్పంగా ఉంటాడు. దాని జోలికెళ్తే ఊరుకోడు. తన ప్రజల దగ్గరికి వెళ్తే తన ప్రజలు అన్యాయం అయితే ఊరుకోడు. వారికి ఎట్టున్నాడట? దారిలోనే ఉన్నాడట. దారిలోనే ఉన్నాడట. నా ప్రజలకు న్యాయం తీర్చాలి, వాళ్ళ న్యాయం అవటానికి వీల్లేదు, వాళ్ళ కన్నీరు తుడుతాను, వాళ్ళ సహాయం చేస్తాను అని అలా ఉన్నాడట. ఆ ఉండి అది గుర్రపు మడిమల ఖర్చును అది ఎక్కువాడు ఏమవుతాడట? గుర్రం మీద వెళ్తా ఉంటే ఆ గుర్రం మీద ఆ మడిమని ఏం చేస్తాడంట? ఏదో కరుస్తుందట, మడిని కలిసిందట, జనపడిపోతాడ. గుర్రాన్ని వెళ్తే పడిపోతాడట. దాని అర్థం ఏంటో తెలుసు లోటుకి వెళ్తే. అంటారు కదా గుర్రం అంటే యుద్ధాలు. గుర్రం అంటే ఏంటి? యుద్ధ సమయంలో ఇంట్లో ఏవైతే యుద్ధాలు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో దాన్ని కలిసి తీసుకొస్తాడు బయటికి. అంటే వాళ్ళకి సహాయం చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. సమాధానం ఇచ్చడానికి ఉన్నాడు, శాంతిని ఇవ్వడానికి ఉన్నాడు, ఐక్యతను ఇవ్వడానికి ఉన్నాడు, ఆశీర్వాదం ఇవ్వడానికి ఉన్నాడు. ఏ యుద్ధ శబ్దాల స్థలంలో ఉండడానికి, కుటుంబాల్లో ఉండడానికి వీలేదు. అది తీసివేసేదే దాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఇలాంటి సహాయం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే దేవుడి నుండి మనకు వస్తుంది. దాను వంటి వారు మన కుటుంబంలో ఉండాలి. దేవునికి స్తోత్ర. ఏ శోధకుడు రాకుండా, ఏ కీడు రాకుండా, ఏ నష్టము రాకుండా, ఏ ఆపద రాకుండా, ఏ కష్టము రాకుండా, మన కుటుంబంలో ఎటువంటి సమస్య రాకుండా, వారి భర్తల జీవితాలలో, బిడ్డల జీవితాలలో సాతాను ఎటువంటి గరిబిలు కాకుండా అన్ని సమాధానం ఉంటాయి అంటే దాని లాంటి వ్యక్తి ఉండాలి. దేవునికి స్తోత్ర. అది ఎలాంటి వాడయ్యా అంటే దేవుని మీద ఆధారపడిన వాడు తాను. న్యాయము ఆ తాను దగ్గర ఉంది. ఆ న్యాయాధిపతి దేవుడు నీలో ఉంటే అట్టి విధమైన కాపుదల మనకు ఉంటుంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకునే భాగంలో చూస్తే అంటున్నాడు కదా, సహాయము చేస్తాడు. దేవుడు సహాయం చేస్తాడు. ఏమిటో చేస్తానయ్యా అంటే ఆయనే, అదిగో ఆయన నీకు మేఘ వాహనుడై నీకు వచ్చి సహాయం చేస్తాడు. ఇశ్రాయేలు 20 సంవత్సరాలు కష్టంలో ఉంటే సహాయం చేశాడు. 20 సంవత్సరాలు ఇబ్బందులు ఉంటే వారికి సహాయం చేశాడు. 20 సంవత్సరాలు దూరమైనటువంటి ఇశ్రాయేలులకు దేవుడు సహాయం చేశాడు. వాళ్ళొక రాయి నిలిపాడు అక్కడ. దేవునికి స్తోత్ర. అందుకోసమే అంటారు కదా, మనం జాగ్రత్తగా 146 వచ్చిన చదువుకుంటే కీర్తనలు 146వ కీర్తన 5వ వాక్యం. ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడవును, ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకొనును. అది ఎవరి మీద ఆశ పెట్టుకోవాలట? దేవుని మీద ఆశ పెట్టుకోవాలి, మనుషుల మీద కాదు. దేవుని మీద ఆశ పెట్టుకోవాలట. యాకోబు ఎవరి మీద ఆశ పెట్టుకున్నాడట? దేవుని మీదే. రాత్రంతా పెరుగులేదు ఎందుకోసం తెలుసా? తనకు 12 మంది పిల్లలు, తన కుటుంబం ఉంది. వారి కోసమే ప్రార్థిస్తున్నాడు, వారి కోసమే ప్రయాసపడుతున్నాడు. రాత్రంతా కూడా పెరుగులాడుతున్నాడు, దేవునితో పోరాడుతూ ఉన్నాడు, దేవుని మీదే ఆశ పెట్టుకున్నాడు. అందుకోసమే దేవుడు అంటున్నాడు కదా, నన్ను ఆశీర్వదిస్తేనే నేను వదిలిపెడతా. దేవునికి స్తోత్ర. దేవుని దగ్గర ఏముందంటే ఆశీర్వాదం. అది నువ్వు రుచి చూచావంటే వదిలిపెట్టం. అందుకోసమే ఆయనలో నిలిచుండి ఆ పార్లమెంట్ వస్తుంది. అందుకోసమే బావి తవ్వుతున్నాం అనుకోండి, అక్కడ బావి తవ్వుతున్నప్పుడు ఊరికనే ఉండరు, సమాజం ఊరికనే ఉంటుందా? ఎవరు తవ్వుకున్నారు? అది ఇస్సాకు తవ్వుతున్నాడు. బైబిల్లో ఆ యొక్క అబ్రహాము కుమారుడు ఇస్సాకు తవ్వుతుంటే ఎంతమంది వచ్చారు? ఫిలిష్తీయుల చెట్లు ఎందుకు తవ్వుతున్నావు? ఎందుకు తవ్వుతున్నా?
బావులు ఊడిపోయి కూర్చాయి. తవ్వేదెవరు? ఇస్సాకు. కానీ వచ్చిందెవరు? ఫిలిష్తీయులు వచ్చి కూర్చాయి. ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారికి వెళ్ళాడు, ఇంకోసారికి వెళ్ళిన తర్వాత ఇంకోసారికి వెళ్ళాడు. మూడోసారి అక్కడ అంటాడు కదా, ఎడమాయను రాయబడింది అక్కడ. 2 సార్లు వెంటబడ్డాడు. వస్తుంది, సాతాను వస్తా ఉంటాడు. కానీ నీ వెంట దేవుడు ఏం చేస్తాడు చేస్తావు? గడం చేస్తాడు. దేవుడికి స్తోత్ర. ఇక్కడ బాగాలేదని అయిపోబాక, ఇదిగో ఇక్కడ బాగాలేదని ఉండే బాక, ఇదిగో ప్రార్థన చేయకుండా ఉండే బాక, నువ్వు చేతులు కట్టుకొని ఉండే బాక, అట్లా కూర్చొని ఉండే బాక, నువ్వు ప్రార్థన మాత్రం చేస్తానే ఉండు. నీళ్ళు వస్తాయి, ప్రతిఫలం వస్తుంది, ఆయన ఆశీర్వాదం వస్తుంది, ఆయన దీవెన వస్తుంది, ఆయన కృప ఉన్నది. అందుకోసమే దేవుడు సహాయం చేయక మానడు. దేవుడు చేస్తాడు. ఎప్పుడైతే దేవుడు మాట వింటాము, వినమో, దేవుడు మన మాట కూడా వినము. అలాంటిది బైబిల్లో మనం చదువుకుంటే 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము ఒక మాట చదువుకుందాం, ముగింపులోకి వచ్చేద్దాం. ఇక 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 24వ వచనం. అటు తరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనును ముట్టడి వేసెను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షేమము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలను, పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడేను. ఎంత ఉందంటయ్యా అంటే అక్కడ కఠినముగా ఉంది బాధ. కరువు ఎంత ఉందయ్యా అంటే తలేమో గాడిద తలేమో 50 రూపాయలకును, అదిగో పావుల యొక్క రెట్ట 5 రూపాయలు కొనుక్కునేటువంటి పరిస్థితి. భయంకరమైన కరువు వచ్చేసింది. సోమరంతా కరువు వచ్చేసింది. ఒక రాజు, అతని పేరు బెన్హదదు, అతడు సైన్యంతో వచ్చేసాడు. ఆ ప్రాంతం అంతటిని కూడా దోసుకున్నాడు. అన్ని దోసుకొని వెళ్ళిపోయాడు. ఆ దేశం అంతా కరువుతో ఉంది ఇప్పుడు. అయితే వారు అంత కఠినముగా ముట్టడి వేశాడు. శత్రువు ఎలా వేస్తున్నాడు అంటే కఠినముగా. శత్రువు ఏం చేస్తాడు? కఠినముగానే అతడు ముట్టడి వేసి అంత కూడా దోసుకొని వెళ్ళిపోయాడట. అయితే అంతటి ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారం చేయగా ఒక స్త్రీ రాజుని చూచి, రాజువైన నా ఏలినవాడా, దేని కోసం వచ్చిందంట? రాజు దగ్గరికి సహాయం కోసం వచ్చిందంట. సామెత ఉంది కదా, రాజు తలుసుకుంటే ఇక్కడేం మరి ఏం లేదే, వాళ్ళు ఓళ్ళ ఓళ్ళ మనం అనుకున్నది అంటే జరిగేది ఒకటి. నేను ఇట్లా అనుకున్నాను అనుకోవచ్చు, కానీ ఇక్కడ కూడా రాజు తలుచుకుంటే దెబ్బకొద్దు అంటే పరిగెత్తుతూ రథం మీద ఆయన వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉంటే ఈమె, ఈ సహోదరి ఎన్నో దినాలు ఆకలితో మండిపోతా ఉంది. ఆకలితో ఉండలేక ఆ యొక్క రాజు వెంట పరిగెత్తుకుంటా ఏలిన వాడువైనా నా రాజా, నీకు వందనాలయ్యా, నీకు నమస్కారం అయ్యా, ఒక్కసారి నా మనవినయ్యా, కేకలేసుకుంటే అడ్డపడుతుంది. ఏంటా సమస్య అన్నాడు. అయ్యా కరువుతో చచ్చిపోతున్నానయ్యా, కరువుతో ఇబ్బందులు ఉన్నానయ్యా, కరువుతో బాధపడిపోతున్నా, అల్లాడిపోతున్నానని చెప్తుంది. అయితే ఎవరు చూపిస్తున్నారండి? యెహోవా నీకు సహాయము చేయనిదే ఎక్కడ నుండి అనుకుంది. ఇదిగో ఎక్కడి నుంచి చేస్తాడు, ఏదో ఒక రీతిలో చేస్తాడు. రాజు ఏదో రీతిలో సహాయం చేస్తాడు అనుకుంటుంది. మనుషులు సహాయం పెడతామన్నాడు. రాజును నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట. అది ఈ రాజు ఏమన్నాడో తెలుసా? యెహోవా నీకు సహాయం చేయదే, నేను ఎక్కడి నుంచి సహాయం చేస్తాను. అయితే అంటాడు, కళ్ళములో నుండి అయినను, ద్రాక్ష గానుగుల నుండి అయినను, దేనినైనను ఇచ్చి ఖచ్చితంగా చెప్పాడు. ఆ దగ్గర ఏమన్నా తెలుసా? ఇదిగో ద్రాక్ష తోటలు ఉన్నాయి, అతని దగ్గర ధాన్యం నిలవైనటువంటి అన్ని ఉన్నా కానట ఏమి ఇవ్వడానికి లేదు. ఎందుకంటే యెహోవా నీకు సహాయం చేయండి. నేను ఎక్కడి నుండి? ఇప్పుడు చెప్పండి,
దేవుడు చేయకపోతే మన వల్ల అయితే అసలుగా అవును. అది ఏదైనా కానీ అందుకోసమే దేవుని మీద ఆధారపడాలి. దేవుని మాట ఎప్పుడైతే సొమ్ములను దేవుని మాట వెళ్ళలేదో, దేవుని యొక్క ప్రజలు దేవుని మాట వింటలేదో అక్కడ కరువుని పంపించేశాడు. దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుడు ఇస్తున్నాడు, సమృద్ధిని ఇస్తున్నాడు, ఉద్యోగం ఇస్తూ ఉన్నాడు, వ్యాపారం ఇస్తూ ఉన్నాడు, శక్తి ఇస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో ఇదిగో ఏది కొద్దున్నది అడిగితే తీరుస్తున్నాడు. ఆయన నమ్మదగిన దేవుని మాట విను, ఆయన సన్నిధిలో మకరించు, ఆయన సన్నిధిలో ప్రార్థించు, ఆయన సన్నిధిలో కన్నీరు గార్చు, ఆయన సన్నిధిలో రోదన చేయి, ఆయన సన్నిధిలో అడుగు. దేవుడు చేస్తాడు ఆశ్చర్యమైన కార్య. దేవునికి స్తోత్రం. అందుచేత హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసే కార్యాలు గొప్పవి. ఆయన కార్యాల కోసం ఎదురు చూడు. ఎటువైపునైనా కార్యాలను చేస్తాడు. ఈ దినాన